ఇక్కడ లేడంటే ఖచ్చితంగా మళ్ళీ ఏమో మాయమాటలు చెప్పి బావని హాస్పిటల్కి పంపించుంటాడు. అంత కోపంగా వెళ్ళాడంటే ఏదో బ్యాడ్గానే చెప్పుంటాడు. నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఆవేశంలో ఏం చేస్తారోనని భయం వేస్తోంది. మనం భయపడి చేయగలిగిందేముందక్క? ముందు బాబాయే మన మీద ఇంత కక్ష ఎందుకు కట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా స్వర్ణ? మనం వెళ్దామా? అమ్మ వద్దు. మనల్ని రప్పించాలని ఇలా ప్లాన్ చేసినా చేసుండొచ్చు. పద. అక్కాయ్, బాబు ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. బాగానే ఉన్నాడన్నారు డాక్టర్లు. ఇంకా రాలేదేంటి? కారే కదా, ఇలా కాలు ఎలాగని అలా వాలిపోవాలి. ఎంత లేట్ ఏంటబ్బా? రాముడు రావాలి, చూడాలి, నిజం తెలియాలి, అగ్నిపర్వతం పేలాలి, పెళ్లి సెడాలి, అల్లకల్లోలం అయిపోవాలి. అక్కయ్, ఆపరేషన్ చేయాలి, అర్జెంటుగా 2 లక్షలు కావాలన్నారు. ఇప్పుడు నా కళ్ళు చల్లబడాలని నేను ఆరాట పడతా ఉంటే ఈ మానవుడు ఎంత స్లో అయితే ఎట్టబ్బా? చూసి చూసి నాకు శ్వాస వచ్చేటట్టుందే. ఇక రేపు ఒళ్ళలోని మావాన్ని పిల్లని అనే పాట గ్యారెంటీ. అయినా కనపడాల్సింది ఫ్యాక్ట్ గాని నా ఫేస్ కాదుగా. ఎవరొచ్చినా నేను ఎదురుపడే పనే లేదుగా. ఏంటి బుల్లోడు రమ్మంటే బామని అమ్మటేసుకొచ్చాడు. ఈ అగ్నిపర్వతం పేలితే నేను అవుతూ మాది మస్ అయిపోవాల్సిందే. అమ్మో, హలో ఏంట్రా? హలో రా, ఏదో చూపిస్తా కళ్ళు తెరిపిస్తాను, కనపడమే ఏంటి నీకు కనపడేది చూపించేది? నువ్వు చదువుకోలేదా? తెలివితేటలు లేవా? ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? అరవకుండా కాస్త బుర్ర పెట్టి విను. డే టు టైం చెప్పి సీసీ కెమెరా రూమ్కి వెళ్ళి చూసుకో. నిజం నీకే కనబడుతుంది. రఘు, అమ్మా జ్యూస్ తీసుకోమ్మా. వద్దమ్మా. ఏది తీసుకోపోతే ఎలాగరా? అంతా మంచి జరుగుతుంది. తాగు, తీసుకోమ్మా, తాగు, తాగరా. పోనీ ఓ పని చేస్తే, రఘురాం గారికి ఫోన్ చేస్తే. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. రఘు, రేపు డిశ్చార్జ్ కదా, నేను ఒకసారి డాక్టర్ని కలిసి అలాగే బిల్ క్లియర్ చేసి వస్తాను.
తాగు. ఇంకో నిమిషానికో అర నిమిషానికో యుద్ధం అన్నయ్య ఇంటి దగ్గర మొదలవుద్ది. సీత, హలో, చూసారా? ఇప్పుడేమంటారు? ఇడియట్. ఏంట్రా కనిపించేది? అసలు ఎవర్రా నువ్వు? ఎందుకురా ఇలా నా వెంటపడి టెన్షన్ పెడుతున్నావు? రై, నిన్ను వదలనురా. నీ అంతు చూస్తా. రాస్కెల్. ఇదేంటిది? ఆత్మల్నే ఫోటోలు తీసి చూపిస్తా ఉంటే ఆడపిల్ల వీడియోలో కనపడలేదంటాడే. సీసీ కెమెరాలు నా కళ్ళకంటే ఈక అంత పెద్ద మాయిగా ఉందే. ఆ గాడు నా సైడ్ లేనట్టున్నాడు. గ్రానీ, గ్రానీ, నువ్విక్కడ? ఏమిట్రా సాకేత్ ఇది? ఏమిటిదంతా? చదవేస్తే ఉన్నమతి పోయినట్టు ఇలా రాత్రింబవళ్ళు పిచ్చి తిరుగులు తిరుగుతావా? హా? ఎవడో పిచ్చి మీద ఫోన్ చేస్తే ఇలా పరిగెత్తుకు రావడమేనా? నా మనవడు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అని ఎంతో సంతోషపడిపోయేదాన్నిరా. కానీ నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. ఈ ఉరుకులు పరుగులు టెన్షన్స్ ఏమిట్రా? హా? ఏమిటివన్నీ? ఎందుకులా ప్రవర్తిస్తున్నావు? నువ్వన్నా నెంబర్ 1 బిజినెస్ మెన్ పొజిషన్ నుంచి పడేయడానికే శత్రువులు ఎవరన్నా ఇలా రాంగ్ కాల్స్ చేసి రాంగ్ ట్రాక్లోకి తెచ్చి మెంటల్ పీస్ లేకుండా చేస్తున్నారేమో అనిపిస్తోంది గ్రానీ. ఇదంతా పని పాట లేని వాళ్ళు చేస్తున్న పని అని నాకు అనిపిస్తుంది. పర్సనల్ విషయాల్లో ఇలా అన్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకేం బెనిఫిట్? కుళ్ళుబోత్తనం కావచ్చు. ఆ బుద్ధి ఒక రాధాకృష్ణకే ఉంది. అడిగితే నాకేం తెలియదు అంటున్నాడు. ఎలా కనిపెట్టాలో నాకేం అర్థం కావట్లేదు గ్రానీ. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఫోన్ ట్రాప్ చేస్తే? పోలీసులు దాకెందుకురా, పలసనైపోతాం. ఎవడికి పట్టిన దయ్యం ఎలా వదిలించాలో, నీ అనుమానం ఎలా తీర్చాలో నాకు తెలుసు. దెయ్యానికి దెబ్బ, మూర్ఖుడికి మొట్టికాయ. నా ఉంగరాల చేత్తో మొట్టితే ఉగ్గు పాలతో పాటు వాడే నిజం కక్కుతాడు. పదరా సాకేత్. అసలు ఏంటి మాయ? అటు అబ్బాయి కనిపించడం, ఇటు బాబాయి కనిపించడం. ఇక మన చీకట్లో ఉండటమే బెటర్.
ఏంటి ఈ టైంలో వచ్చారు? మరలా ఏమైంది? పిన్ని గారు, వాడేడి? అలా మొహమొహాలు చూసుకుంటారే, వాడంటే ఎవడో మీకు అర్థం కాలేదా? అందరూ ఉన్నారు, ఎవరు తక్కువ అయ్యారో తెలియడం లేదు. అమ్మో, ఆటం బాంబు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎలా? ఏడి రాధాకృష్ణ, ఏడి? వాడు బయట పెరట్లో పడుకుంటాడమ్మా. పెరట్లోనో పేడ కుప్ప ముందో, ముందు వాడిని పిలవండి. ఇప్పుడు వెళ్ళకూడదు. రేయ్ రాధాకృష్ణ, ఇప్పుడు ఎలా? దొరికిపోయావు బాబాయ్, ఇక నీ కథ కంచికే. రాధాకృష్ణ, ఆయన గురక పెడుతున్నారు బావగారు, నేను పిలుచుకొస్తాను. అసలు మనిషే లేడు, ఎవరిని పిలుచుకొస్తుంది? అసలు రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. ఏంటి అన్నయ్య వెళ్తున్నాడా? అన్నయ్య కాదు, ఆ అమ్మవారు వచ్చింది, ఏ అమ్మవారు? మంగమ్మ. పద. కాదా? అమ్మా తమరా, అసలు రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. ఏంటి అన్నయ్య వెళ్తున్నాడా? అన్నయ్య కాదు, ఆ అమ్మవారు వచ్చింది, ఏ అమ్మవారు? మంగమ్మ. పద. కాదా? అమ్మా తమరా, ఏంటి అల్లుడు గారిని అంటేసుకుని ఈ టైంలో వచ్చారు? చిన్న కాల్ చేస్తే కాకుల్లా వాలే వాళ్ళంగా. వాకుడాపో, నిజంగా నువ్వు పెరట్లోనే ఉన్నావా? కాస్త అటు ఇటుగా అది అంటే సుట్ట తగలేద్దామని అడుగు వార బయటికి వేసా. పిలుపు విని పరిగెత్తుకుంటా వచ్చానమ్మా. ఏంటమ్మా విశేషం? నిజంగా నువ్వు ఇక్కడే ఉన్నావా? అదేంటమ్మా, ఇక్కడిగా ఇంకెక్కడికి వెళ్తాను? నాకు నీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. ఏంటమ్మా ఇది? అర్ధరాత్రి అంకమ్మ శివాలని మీకేమైనా పీడకలొచ్చిందా? ఈ వేళప్పుడొచ్చి తలుపు తట్టి అందరినీ లేపిందిగాక వాణ్ణేమో యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. సమాధానం చెప్తే నమ్మబుద్ధి కావటం లేదు అని అబద్ధం ఆడినట్టు అలా అడుగుతున్నారేంటి? అసలు విషయం ఏమిటి? విషయం నేను తేలుస్తాను. 1 minute గ్రాని. ఏమిట్రా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నాకు కాల్ చేసిన నంబర్కే. చెవిలో రింగ్ అయింది, నీకు వినపడదు, నాకు మాత్రమే వినిపిస్తుంది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. టవర్ బాగా దగ్గరగా ఉన్నా అలాగే వస్తుంది. నిజం చెప్పు రాధాకృష్ణ, వీడికి ఫోన్ చేసింది నువ్వేనా? పోనా? నేనా? ఏదో ఒకసారి పొరపాటు చేస్తే
ప్రతిదానికి నేను అన్నట్టు అనుమానిస్తే ఎట్టా? నిద్రపోవటానికి టైం సరిపోవట్లా. నేను ఈ రాత్రి అలా ఫోన్ చేయటం ఏంటమ్మా? గ్రాని అడగటం అనవసరం. అతను నిజం చెప్పడు, అందుకే వద్దన్నా. పద. ఫోన్ ఏమిటి, చెయ్యడం ఏమిటి? ఇలా వేళాపాడా లేకుండా మీరు రావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. చూడు మంగమ్మ, అంటే అన్నవాళ్ళం అవుతాం, కానీ ఇలా వచ్చి ఇంటిల పాదిని బయట నిలబెట్టి నిలదీయటం ఇరుగు పొరుగు చూస్తే రకరకాలుగా అనుకుంటారు. అది మీ ఇంటికి రాబోయే పిల్ల, రేపు మీకే చిన్నతనం అవుతుంది. అడిగింది చాలు, బయలుదేరండి. పదరా. చూడు, కలలు నిజాలు కావు, కళ్ళలు నిజాలు కావు. అనుమానం పెనుభూతం అంటారు. అది ఎవరి మనసులో పుట్టినా మంచిది కాదు. కారణం లేకుండా మేమేం కాలక్షేపానికి రాలేదులే. ఇప్పుడు బయటపడకపోవచ్చు, కాలం ఖచ్చితంగా నిజాన్ని బయట పెడుతుంది. అదే మీ నోళ్లు మోయిస్తుంది. మద్రా సాకేత్, నీ తొందరపాటుకి నేను తలంచాల్సి వస్తుంది. పదా. ఇదిగో మంగమ్మ, ఇప్పుడు బయటపడకపోవచ్చు, కాలం ఖచ్చితంగా నిజాన్ని బయట పెడుతుంది. అదే మీ నోళ్లు మోయిస్తుంది. మద్రా సాకేత్, నీ తొందరపాటుకి నేను తలంచాల్సి వస్తుంది. పదా. ఇదిగో మంగమ్మ, నేనన్నానని తప్పుగా అనుకోకండి. వచ్చిన సమయాన్ని బట్టి, అడిగే ప్రశ్నల్ని బట్టి నేను అలా అనాల్సి వచ్చింది. సందు దొరికిందని సంబరపడకు. నువ్వన్న సమయం వస్తుంది, అప్పుడు చెప్తా. పదరా సాకేత్. అలాగే గ్రాని. వెళ్ళిపోయారుగా, ఇంకా ఎందుకు ఇక్కడ? పదండి. మనబడికే అనుకున్నా, ఈ మంగమ్మకి ఉందా? దీన్నిలాగే వదిలేస్తే రేపు సీత ఇబ్బంది పడాల్సి వస్తుంది. లక్ష్మి, లక్ష్మి. వస్తున్నా అత్తయ్య. మ్మ్. చెప్పండి అత్తయ్య. అతి వినయం దూర్థ లక్షణం అంటారు. ముఖం ముందు మర్యాదలు, ముఖం చాటున వెక్కిరింపులు. అరే, పిల్ల నచ్చింది, ఇంటికి తెచ్చుకుందామని నేను అనుకుంటే పిశాచాల్లా వాళ్ళ బంధువులు దిగబడ్డారు. ఆ సంతనంతా చూస్తుంటే నీ సంత గుర్తుకొస్తున్నారు. ఏదో పెద్దావిడి కదా అని ఊరుకుంటుంటే అలుసైపోయిన ఆవిడికి నేను వయసులో పెద్దది కదా అని నేను మర్యాదిస్తే ఏకు మేకైనట్టు ఆ ముసల్ది నాకు పద్ధతులు చెప్తుందా? పద్ధతులు ఏంటత్తయ్య, అసలేమైంది? పొద్దున్నే ఉన్న అలా అంటున్నారు. ఏయ్, నంగి నంగి నంగనాచి మాటలు మాట్లాడద్దే. ఏమైంది అత్తయ్య అని నా దగ్గర దీర్ఘాలు తీసి మాట్లాడే బదులు సాకేత్ నీ కొడుకే కదా, వాడిని అడగచ్చు కదా. ఆహా, అది చేత కాదు. తల్లిగా బాధ్యత మాత్రం నువ్వు తీసుకో. మీరందరేనే లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే అన్నట్టు చౌకబారు మనుషులంతా చౌకబారుగానే ఆలోచిస్తారు.